ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. నువ్వక్కడుండి చేయడానికి ఏమీ లేదు కదా, ఇక అక్కడ ఉండడం ఎందుకు, వచ్చేసేయ్. వస్తాను డాడీ, కానీ వెంటనే కాదు. అంటే ఏంటి? ఆ పెళ్లిని ఆపాలనో చెడగొట్టాలనో నువ్వేమన్నా పిచ్చి ప్లాన్లు వేస్తున్నావా ఏంటి? నేను అలాంటివేమీ చేయను, అలాంటి ఆలోచనల్లో లేను డాడీ. నువ్వలాంటి ఆలోచనలో లేకపోయినా ఆ గౌతమ్ గాడు అదే ఆలోచనలో ఉంటాడు. నీకు తెలియకుండా నిన్ను అడ్డం పెట్టుకుని వాడు ఏదైనా చేయొచ్చు కదా. అసలే మేకతోలు కప్పుకున్న తోడేలు వాడు. ఇలాంటి సమయంలోనే వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియా. నా మాట విను. ఎందుకు డాడీ అలా మాట్లాడుతున్నారు? గౌతమ్ బావ నీకు అల్లుడు, తనకి కాస్తైనా విలువివ్వచ్చు కదా. నో, వాడు నా కూతురికి భర్త అయ్యాడు కానీ నాకు ఎప్పటికీ అల్లుడు కాడు. నా కూతుర్ని ప్రేమ పేరుతో నా నుండి విడదీసి పెళ్లి చేసుకుని నాకు నా కూతుర్నే లేకుండా చేసిన హంతకుడు వాడు. అల్లుడెలా అవుతాడు? అమ్మా, చచ్చిపోయిన గౌతమ్ గాడి పెళ్ళాం చెల్లెలా ఇది? అంటే కమిషనర్ చిన్న కూతురా? మాటల్ని బట్టి చూస్తుంటే ఆ గౌతమ్ గాడంటే కమిషనర్కి కడుపు మంటలాగుందే. వాడతా, టైం చూసి ఈ మంటను కూడా వాడిని మసి చేసే ప్లాన్ రెడీ చేస్తా. ఇవాళ సంగీతంలో అదరగొట్టేయాలరా. ఏమండోయ్ దుబాయ్ సిన్ గారు, మీ భార్యాభర్తలు ఇద్దరిలోనూ ఉత్సాహం ఉరకలేస్తుందేంటండి? మరి ఇవాళ సంగీత్ కదా, సప్పగా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? స్టెప్పులేస్తూ హుషారుగా ఉంటేనే కదా